నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సీఎం పాలన సాగిస్తున్నారని తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి పరిపాలన రాజధాని విశాఖ అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టీకరణ ఆసరా వైసీపీ సానుభూతి పరులకే దక్కుతుందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు పయనిస్తోందని ధ్వజం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన బీఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల ప్రభుత్వ స్థలాలు కబ్జా గురికాకుండా చూడాలని సూచన ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని వెల్లడి నాటుసారా తరలింపును అడ్డుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆటో సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నవారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 6వ వార్డులోని ఎంఎస్ఆర్ నగర్ లో సుమారు 260 లక్షల పెట్టుబడితో నిర్మించి తలపెట్టిన థీమ్ పార్క్ ను టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు సహకరిస్తే ఎటువంటి అభివృద్ధి అయినా సుసాధ్యమేనన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేందుకు థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో సుమారు 800 పార్కులు అభివృద్ధి చేయనున్నారని ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. థీమ్ పార్కులు ముడసర్లో ఓ పార్కు అభివృద్ధితో విశాఖ సుందర నగరంగా రూపుదిద్దుకోనుందన్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఈ మేరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, కమిషనర్ సృజన, వార్డు కార్పొరేటర్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన ఆడవాడికి కాదు, మన ఎంటైర్ మధురవాడు ఇప్పుడు చెప్పాను కదా, విశాఖపట్నం వచ్చారు నేను చూస్తారు, కైలాసి వెళ్తారు, ఆర్కే బీచ్ చూస్తారు, సింహాచలం వెళ్తారు, అలా రేపటి నుంచి మధురవాడు కూడా వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ బటర్ఫ్లై పార్క్ చూడడానికి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కేవలం వైసీపీ సానుభూతి పరులకే దక్కుతుందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విమర్శించారు. రామ్నగర్ లో గల నగర టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో పార్టీలకు అతీతంగా డ్వాక్రా సంఘాలు అన్నిటికీ లబ్ధి చేకూరేదని చెప్పారు. జగన్ సర్కారు అందిస్తున్న పథకాలు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, టీడీపీ నేతలు సురేంద్ర, అప్పలనాయుడు, పులి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న మనస్పాట్లు ఉంటే అందరం కలిసిపోతుంటాం. ఇదంతా కుటుంబ సమస్య. మతాలు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సమానంగా పసుపు కుంకాల ప్రోగ్రాం లాస్ట్ విడతగా పసుపు కుంకాలు కూడా చేస్తాం 2019-18లో. అప్పుడు కూడా ఎక్కడ పార్టీ కార్యకర్తలు కానీ అలాగే ఏదో పార్టీ సభ్యత్వం చూడకుండా ఆ రోజు అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీలో పదవులు అనిపిస్తున్న నాయకులకి, మహిళా నాయకులకి, అలాగే నాయకుల తాలూకా సత్యమలకు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో ఫస్ట్ టైం భారతదేశంలో డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది నారా చంద్రబాబు గారు. అలాగే ఇప్పుడు కూడా పార్టీలకి పార్టీ పాలసీ తీసుకొని పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు టైంలో. కానీ ఈరోజు ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఓన్లీ ఆ పార్టీ కార్యకర్తలకి చిన్నపిల్లప్పుడు దసరా పండుగకి పప్పు బేలాలు పంచారు, ఇంటింటి తిరిగి పాటలు పాడుతారు కదా. అలాగే మన స్థానిక ఎలక్షన్స్ లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ బాగా కష్టపడారని ఓన్లీ ఆ పార్టీ కార్యకర్తలు మహిళా సమైక్య గ్రూపులకి లక్షలాది రూపాయలు ముడుపులు చెల్లిస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని. అలాగే ఈరోజు పవర్ విషయంలోనే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ప్రతి ఒక్కరు కూడా
డొమెస్టిక్ కి ఒక స్వేచ్ఛ ఉంది, కరెంటు వాడుకునే స్వేచ్ఛ ఉంది డొమెస్టిక్ లో కూడా అన్ని రేట్ల కంటే డొమెస్టిక్ రెసిడెన్షియల్ కి రేటు కూడా తక్కువ. కానీ దుర్మార్గ పాలనలో పవర్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆర్థికంగా అందరూ కూడా ఎదిగారు. ఒక సాఫ్ట్వేర్ ఆ రోజు అలనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే విద్యా విధానం వల్ల ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏసీలకు అలవాటు పడ్డారు. కూలి పని చేసుకునే రైతు కూలి పని చేసుకున్న కొడుకు ఇంజనీర్ చదివి ఆ రోజు చంద్రబాబు తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ తీసుకురావడం వల్ల పంపించడం వల్ల సాఫ్ట్వేర్లు ఈరోజు ఎక్కడెక్కడ పై దేశాల్లో స్థిరపడి ఇండియాలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు కూడా ఏసీలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొన్న నేను తెల్లవారు 5 గంటల పేపర్ చూసేసరికి షాక్ అయినా. ఎక్కడా లేదు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వాడకూడదట. ఎంత దౌర్భాగ్యం అంటే ఏసీలు వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటాడు. అంటే మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు. ఈరోజు పవర్ మనం బిల్లు కడుతున్నాం, ప్రతి నెల కూడా ఎంత వాడితే అంత బిల్లు కడుతున్నాం. ఆ టారిఫ్ కూడా ఇష్టం వీళ్ళు స్లాబ్ కూడా విధి విధానాలు కూడా మార్చి దారుణంగా కరెక్ట్ చేయడమే కాదు కదా, పైపు వచ్చి ఈరోజు ఏసీ కూడా వాడుకోవడానికి లేదని ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జీవో ఇష్యూ చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండింటికి ప్రాధాన్యతనిస్తూ సీఎం పాలన కొనసాగుతుందని రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. జీవీఎంసీ పరిధి 6వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాలనే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ప్రజల అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధిని ఏమాత్రం తక్కువ చేయకుండా గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖను అభివృద్ధి చేసుకోవాలన్న ధ్యేయంతో పరిపాలన సాగుతోందని తెలిపారు. ఖాళీ స్థలాలలో 800 పార్కులను, వాటర్ బాడీస్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి ప్రజలు తమ సహకారాన్ని ప్రభుత్వానికి అందించాలని విజయసాయిరెడ్డి కోరారు. సంక్షేమం గురించి మీ అందరికీ కూడా తెలుసు. నవరత్నాల్ని ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్కి ముందు అవన్నీ అవే కాకుండా దానికి తోపాటు చాలా పథకాల్ని ఈ యొక్క రాష్ట్రం ఇక్కడ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవసరాలను తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పథకాల్ని విజయవంతంగా నడిపించడం జరుగుతూ ఉంది. ఇక రెండవ అంశం డెవలప్మెంట్, అభివృద్ధిని ఏ మాత్రం మనం తక్కువ చేయకుండా గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మనకున్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా 13 జిల్లాల్ని ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనా రాజధానిగా కాబోతున్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి ధ్యేయంతో ఈ యొక్క పరిపాలన అన్నటువంటిది సాగుతూ ఉంది. ఆ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో మేయర్ గారు, కమిషనర్ గారు చెప్పినట్టుగా 800 పార్కుల్ని డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆసిల్మెట్టలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలు లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 30 వరకు ఫిర్యాదులు వచ్చాయని, త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 30వ వార్డు అంగన్వాడీ తాడివి చాకలపేటలో ఉండేది తాడి వీధిలో ఉండే సచివాలయం దగ్గరికి మార్చమని చెప్పేసి స్థానికులు కార్పొరేటర్ గారు కూడా రావడం జరిగింది. ఇప్పటికే డెవలప్డ్ కండిషన్లోనేమో అంగన్వాడీ నడుస్తూ ఉంది. సీఎం గారి ఆదేశాలన్నీ కూడా ఈ రోజుకి చాలా క్లియర్ కట్గా ఉన్నది. 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పాలసీని అడాప్ట్ చేస్తూ ఉన్నారు.
దీంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అన్వైల్ చేసిందో ఆ పాలసీలో భాగంగా ఏదైతే ఈ అంగన్వాడీ ఉన్నాయో అంగన్వాడీ లోవర్ కేజీ అప్పర్ కేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అండర్ వన్ రూఫ్లో ప్రీ ప్రైమరీలోని తేవాలని చెప్పేసి సీఎం గారి ఆదేశాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా ఎక్కడైతే స్కూల్స్లో ఖాళీగా ఉన్నాయని అనుకుంటే సో ఈ మీడియా ద్వారా ఆ స్కూల్స్లోనేమో మనం షిఫ్టింగ్ పెట్టుకోవడానికి జిఎంసీ కమిషనర్తో మాట్లాడి చేయించుకోవచ్చు అన్నమాట. సో ఫెసిలిటీస్ బాగుంటాయి. అలాగనే అంగన్వాడీని ఇంగ్లీష్ మీడియంలోనేమో అక్కడే ఇంట్రొడ్యూస్ చేసి అప్ టు సెకండ్ స్టాండర్డ్ వరకు కూడా గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు అలాగే 6 years లోపు ఉండే పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడే అవలంబించేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్కూల్స్లో ఖాళీగా లేకపోతే అడ్జసెంట్గా ఏమైనా ప్రెమిసెస్ ఉంటే ఆ ప్రెమిసెస్ని రెంటల్గా చేసుకొని ఈ యొక్క అంగన్వాడీస్నేమో నడపమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజేమో తాడి వీధిలో ఉండే సచివాలయం దగ్గరికి షిఫ్టింగ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది పీడీయూసీడీతో మాట్లాడడం జరిగింది. తక్షణమే చేస్తామని చెప్పేసి వారేమో మనకి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ నేను విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీ ప్రజానీకానికి అందరికీ కూడా నేను కోరుతాను, ప్రతిరోజు మార్నింగ్ 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా విశాఖపట్నం ఆశీలమేట మా ఆఫీసులోనేమో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల ప్రత్యేక తనిఖీల్లో 120 లీటర్ల నాటుసారా గుర్తించినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఎస్ సతీష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర నియోజకవర్గం పరిధి మాధవదార ప్రాంతం సబ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు నేతృత్వంలో డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కరణం సురేష్ ఆధ్వర్యంలో పరవాడ మండలం తిక్కవానిపాలెం నాయుడుపాలెం కోడలి వద్ద బుధవారం ఉదయం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పూడిమడకకు ఒక ఆటోలో 6 క్యాన్లలో తరలిస్తున్న 30,000 రూపాయలు విలువగల 120 లీటర్ల నాటుసారా గుర్తించామన్నారు. దీంతో నాటుసారాను స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ సారాను తరలిస్తున్న ఒక ఆటోతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అలాగే సారా తరలిస్తున్న మండల నవీన్, ఆటో డ్రైవర్ చేపల సోమనాయుడు వీరికి సాయం చేసిన మండల నవీన్ ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. సమావేశంలో సబ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు, అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికి నమస్కారం అండి. సో ఈరోజు 13/10/2021 ఈరోజు దాదాపు మార్నింగ్ 5 o'clock మనకి ఏఎస్ గారు సిటీ ఆదేశాల మేరకి మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్హెచ్ఓ సురేష్ గారు ఆపరేషన్ కిందకి మనకి నాయుడుపాలెం జంక్షన్ పరవాడ లిమిట్స్లో మన వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక స్మాల్ ఇన్పుట్ కూడా మనకు అడ్వాన్స్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక ఆటోలో దాదాపు 120 లీటర్స్ నాటు చారాయిలు, అంటే ఈచ్ క్యాన్ 20 లీటర్స్ అన్నమాట. ఒక క్యాన్ వర్త్ 20 లీటర్స్ 5,000 రూపీస్ 30,000 రూపీస్ వర్త్ ఐడి లిక్కర్ అనేది నాటు సారాయిలు అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందంటే తిక్కువానపాలెం మనకి గాజువాక లిమిట్స్ నుంచి ఎక్కడ వెళ్తుందంటే పూడిమడక, అది ఎక్కడ ఉంది అచ్యుతాపురం. ఓకే, ఎలమంచిలి అచ్యుతాపురంకి వెళ్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో మనము 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముద్దాయిల పేరు ఏంటంటే దుడ్డా నవీన్, వీళ్ళే మెయిన్ ఓనర్ అన్నమాట. దీన్ని తయారు చేస్తున్నది దుడ్డా నవీన్. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు చేపల బంగరాజు, తర్వాత ఇంకొకరు వాళ్ళ పేరు చేపల సోమనాయుడు ఆటో డ్రైవర్. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జాప్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. 17వ వార్డులోని సచివాలయాన్ని ఆమె సందర్శించారు. స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. వార్డులోని విలువైన ప్రభుత్వ భూములు కబ్జా గురి కాకుండా పర్యవేక్షిస్తూ ఉండాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, గేదెల నాగరాజు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 రోజులుగా ప్రతి ఒక్క సచివాలయానికి, ప్రతి వార్డులో ఉన్నటువంటి సచివాలయాలకి కూడా సందర్శన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి
అలా రికార్డులు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గా ప్రజలకి అన్ని పథకాలు వెళ్తున్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా, ఎందువల్ల రాలేదు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసమని సచివాలయాలు తిరగడం జరుగుతుంది. కొంతమందికి ఈ పెన్షన్లు అవి ఆగిపోయిన దగ్గర కానీ, అయితే కొన్ని పథకాలు పడని దగ్గర చేయూత ఇలాంటివి పడనివి ఎందుకు పడలేదు ఏంటని చూస్తే కరెంటు బిల్లులు ఎక్కువ రావడం వల్ల, లేదంటే వాళ్ళు ఇప్పుడు చేయూత కింద టైలరింగ్ అవి ఇచ్చే దగ్గర కూడా ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ మామూలుగా మిషన్లు కుట్టుకోవడం జరుగుతుంది, కానీ షాప్స్ అవి లేవు అని ఇలాంటి చిన్న చిన్న కారణాలు అనేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకుని వచ్చిన వాళ్ళు కరెంటు బిల్లులు అవి ఎక్కువ వచ్చాయని, కానీ లేదా వెహికల్స్ ఉన్నాయి, కార్ అది ఉందని చెప్పి 4-వీలర్ అది ఉందని, ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి వచ్చినవి ఇవన్నీ కూడా నిజంగా అర్హులైన వాళ్ళైతే వాళ్ళు వెంటనే రిటర్న్ లెటర్ తెచ్చుకుని మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకు కూడా వెంటనే మళ్ళీ మన నెక్స్ట్ మంత్ వస్తున్నాయని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. రికార్డులు అవి కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సచివాలయాల్లో కూడా మరి ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలందరికీ కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అందుతున్నాయని చెప్పి మరి చెప్పడం జరుగుతున్నది. మరి అలాగే ఇక్కడ వాలంటీర్స్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇస్తున్నందుకు, ఈ కరోనా కష్టకాలంలో కూడా మాకు ఈ పథకాలన్నీ అందజేస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు మరి సచివాలయాలు, ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు, సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ అవగాహన లేని వ్యక్తులు, చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు ఇచ్చారని చెప్పి ఈరోజు వాళ్ళు చూస్తుంటే మరి అనుభవం ఉన్న ఆఫీసర్ల కన్నా చాలా చక్కగా మరి చేస్తున్నారు. ఈరోజు వాలంటీర్ విధానాన్ని తీసుకురావడం చాలా మంచిదని ప్రజలే స్వయంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో పెన్షన్ కావాలంటే ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు, 3 రోజులు 5 రోజులు ఒక 5 రోజులు క్యూలో నిలబడవలసిన పరిస్థితి వచ్చేది. ఈరోజు మాకు తెల్లవారు 6 గంటలకే వాలంటీర్లు తీసుకొచ్చి మరి ఆ పెన్షన్ ఇస్తున్నారని. అలాగే ఇక్కడ సచివాలయాలు ఉండడం వల్ల ఏంటంటే మాకు బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా లేదా క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలన్నా వెంటనే ఇక్కడ సచివాలయానికి వచ్చి మా ఇంటి పక్కనే ఉండడం వల్ల మేము చేయించుకోగలుగుతున్నామని ప్రజలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు సచివాలయాలు కానీ వాలంటీర్ విధానాన్ని కానీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మా గ్రామ స్వరాజ్యాన్ని మరి తీసుకొచ్చి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 20వ తేదీన అనకాపల్లి వస్తున్నారని విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అనుమతి కోసం రూరల్ ఎస్పీకి అనుమతి పత్రం అందజేసినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు వస్తున్నారు. సో ఆ కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ మరి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు, అలాగే ఇంకొక మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారు, అలాగే బండారు సత్యనారాయణ గారు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఆల్మోస్ట్ అందరూ నాయకులు కూడా పాల్గొంటారని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఎస్పీ గారు కూడా పర్మిషన్ కోసం లెటర్ ఇస్తామని చెప్పారు. లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఆయన పర్మిషన్ త్వరలో మేము హైయర్ అథారిటీస్తో మాట్లాడి మీకు ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ వార్తని మీ ద్వారా మరి మేము ప్రజలు తెలియజేయాలి. ఈ డబ్బుల్ని తీసుకువెళ్ళి వాళ్ళు సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఈ పని చేస్తే ఏదైతే ప్రజలకు పవర్ కట్ చేస్తున్నారో రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా ప్రజలు పవర్ కట్ చేస్తారు. మేము అన్నది ప్రభుత్వానికి ఎలా ఉండాలంటే ఆ ముందు చూపు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం మీద మేము గౌరవం పెట్టగలం. ఇక్కడైనా గెలిచే ప్రజాప్రతినిధులు ఉన్నారా? మేము తిట్టేదల్లా పవర్లో ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో, పవర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వారికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు పవర్ కట్స్ వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మనం మీరు ఏసీ వేసుకోవద్దు అంటే ఏసీ వేసుకోకపోతే కంప్యూటర్స్ ఎక్కడ పనిచేస్తాయి? ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు అందరికీ కూడా సిస్టమ్ బాగా పనిచేయాలి. సిస్టమ్ ఎఫిషియెంట్గా పనిచేయాలంటే ఖచ్చితంగా
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. రైల్వే స్టేషన్లోని 250 మంది ఆటో డ్రైవర్లకు 1000 రూపాయలకు పైగా విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అక్షయ పాత్ర సంస్థ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ కరోనా వైద్యం సైతం ఆరోగ్యశ్రీలో చేర్పించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన వారంతా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అక్షయ పాత్ర ప్రతినిధులు రామ్మోహన్, కార్పొరేటర్ తోట పద్మావతి, ఆటో యూనియన్ నేతలు ఎర్రన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. అది ఒక ప్రాముఖ్యత పొంది ఉండేది. ఎందుకంటే రైల్వే స్టేషన్ అనగానే ఆటో స్టాండే ఫస్ట్ మనకు వస్తుందన్నమాట. అలాంటి దాంట్లో సుమారు 306 ఆటో కార్మికులు పనిచేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళందరిది ఒక అసోసియేషన్. అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకేమో ఏవైతే ఈ దినసరి సరుకులు పంచుతూ ఉన్నామో ఆ అక్షయ పాత్ర ద్వారా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు 250 కిట్లనేమో ఈరోజు అందించడం జరిగింది. ఇంకొక 56 కిట్లనేమో అతి త్వరలోనే అందించడానికేమో ప్రణాళిక చేస్తూ ఉన్నాము. అక్షయ పాత్రకి ఏపీ ఎడ్సెట్ ఫలితాలను సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు విడుదల చేశారు. పరీక్షల్లో 13,428 మంది అర్హత సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కౌన్సిలింగ్ తేదీలను ఉన్నత విద్యాశాఖ త్వరలో ప్రకటించనుందని తెలియజేశారు. పరీక్షలకు 15,368 మంది రిజిస్టర్ చేసుకోగా 13,619 మంది పరీక్షకు హాజరయ్యారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎడ్సెట్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఏపీ ఎడ్సెట్లో లాస్ట్ ఇయర్ కొంచెం అటెండెన్స్ తక్కువగా ఉంది. అంటే స్టూడెంట్స్ అటెండెన్స్ అంటే ఎగ్జామినేషన్ అపియరెన్స్కి సంబంధించి. సో దానికోసం ఏం చేసామంటే స్పెషల్ ఎఫర్ట్స్ ఈ సంవత్సరం తీసుకున్నాం. ఏంటంటే మొత్తం అపియర్ అయిన క్యాండిడేట్స్ ఏంటంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ మనకి 15,638 ఈ సంవత్సరం అప్లై చేసిన వాళ్ళు. అందులో అపియర్ అయిన వాళ్ళు 13,619 మంది. సో అంటే పర్సంటేజ్ ఎంత వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ 89% వచ్చింది. సో ఈ పర్సంటేజ్ రావడానికి ఒక రీజన్ ఏంటంటే మేము మొత్తం ఈ 15,638 మంది కూడా ఒకసారి మెసేజ్ పంపించాం, బల్క్ మెసేజ్ అందరికీ పంపించాం. ఏంటంటే ఎగ్జామినేషన్ సో అండ్ సో డేట్లో జరుగుతుందని చెప్పి. రెండోసారి కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేసుకోండి అని ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాకు అనిపించింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు 15,000 ఉంటే 10,000 రాశారు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ 15,638లో 13,619 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 13,428 మంది. గల్లీ రౌడీ చిత్రం అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుందని ఆ చిత్ర నటుడు వైసీపీ నేత పొట్టిమూర్తి తెలిపారు. లాసన్స్పై కాలనీలో గల ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిత్ర నిర్మాత విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పొట్టిమూర్తి మాట్లాడుతూ ఎంతో వినోదాత్మకంగా చక్కని సందేశాత్మక చిత్రం గల్లీ రౌడీ అని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పారు. ఈ చిత్రం విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మించాలని, కళాకారులకు ప్రోత్సాహం అందించాలని ఎంబీవీని ఆయన కోరారు. యాక్టర్ మరి ఈ మధ్య కాలంలో వర్ధమానుడిగా రాణిస్తున్నాను. మరి మొన్న ఈ మధ్య గల్లీ రౌడీ మా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు, కోన వెంకట గారు సమర్పణలో జీబీ గారు కలిసి నిర్మించిన చిత్రం గల్లీ రౌడీ. అది బంపర్ హిట్ అయ్యి నా పాత్ర కూడా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మాండంగా వచ్చింది. సినిమా కూడా పూర్తి నవ్వు వినోదంతో మరి డైరెక్టర్ జి నాగేశ్వరరెడ్డి గారు తీసి మరి ప్రజలకు మంచి ఆనందం పండించే విధంగా సెంటిమెంట్గా ఫ్యామిలీ చూసే విధంగా సినిమాని ఈ కరోనా తర్వాత అందించారు. బంపర్ హిట్ అయింది. తెలంగాణ, ఆంధ్రాలో బ్రహ్మాండ ప్రజలు చూసి చాలా చక్కగా ఆశీర్వదించారు. మరి దానికి సందర్భంగా మనకు మంచి పాత్ర ఇచ్చినందుకు సందర్భంగా మరి ఎంఈవి గారిని నేను ఘనంగా సాలువుతో వచ్చి సత్కరించాను. బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు వన్ టౌన్ కొత్త రోడ్లో గల శ్రీ కనకదుర్గ దేవాలయం ఆలయ కమిటీ అధ్యక్షురాలు న్యాయవాది సకల మీనకుమారి తెలిపారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే విధంగానే తమ ఆలయంలో కూడా అవతారాలు పూజలు నిత్యం ఉంటాయని చెప్పారు. కరోనా మహమ్మారిని పారద్రోలాలని బతుకమ్మ పండుగను నిర్వహించామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకున్నారని మీనాకుమారి తెలియజేశారు. వన్ టౌన్ కొత్త రోడ్ నుంచి ఇక్కడ కనకదుర్గా దేవాలయం ఉన్నదండి. ఇక్కడ వన్ టౌన్ కొత్త రోడ్డు 2000 సంవత్సరం నుంచి ఇక్కడ గుడి ఉన్నది. ఎప్పుడు కూడా మేము అవతారాలు విజయవాడలో కనకదుర్గమ్మ ఎలా చేస్తామో అలాగా అక్కడ ఏ అవతారం అయితే చేస్తారో ఇక్కడ కూడా అదే అవతారం చేస్తాము. కుంకుమ పూజలు ఇక్కడ ప్రతి టౌన్ కొత్త రోడ్ జనమంతా కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ గుడికి వచ్చి అందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి. కిందటి సంవత్సరం నుంచే మేము బతుకమ్మ స్టార్ట్ చేశామండి. ఎందువల్ల బతుకమ్మ స్టార్ట్ చేశామంటే ఏది భేదాలు లేకుండా ఎప్పుడూ కూడా దుర్గమ్మ వారికి కుంకుమతో పూజ చేస్తూ ఉంటాము. అలాంటిది మన తెలంగాణలో బతుకమ్మ చేస్తున్నారు. మేము కూడా ఆ తల్లికి పువ్వులతో పూజ చేయాలనే ఉద్దేశంతో మా మహిళలు ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆనందంగా ఉన్నాము అని అంటే అమ్మవారి దయవలే ఉన్నామండి మేము. కాబట్టి మేమందరం కలిపి మా వీధి ప్రజలందరూ కలిపిను బోనాలమ్మ పండుగ చేసుకుందామని అందరం ఒక మాట మీద నిలబడి మిస్ వైజాగ్ 2021 గా గాలి సృజిత ఎన్నికైంది. క్రియేటివ్ ప్లస్ మొబైల్ టైటిల్ స్పాన్సర్ తో కలిసి మిస్ వైజాగ్ పోటీలను నగరంలో నిర్వహించింది. టైటిల్ కోసం 21 మంది యువతులు పోటీ పడగా వారి ప్రతిభా పాటవాలు ఆధారంగా విజేతలను ప్రకటించినట్లు క్రియేటివ్ ప్లస్ ఈవెంట్ ప్రతినిధి అగర్వాల్ తెలిపారు. మిస్ వైజాగ్ జి సృజిత ద్వితీయ తృతీయ స్థానాల్లో మస్కాన్ అయ్యర్ చరిష్మా ఎన్నికయ్యారని తెలిపారు. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు టైటిల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో శరత్ కృష్ణకాంత్, నల్లి రమ్య, డాక్టర్ రఘు, వైజాగ్ నందిత, శిల్పా నాయక్ తదితరులు పాల్గొన్నారు. Designers, organizers and everybody feels so happy to have won the title, and I think the reason is my performance on the stage. I just killed it with elegance. I'm looking forward. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం నాడు శ్రీ సింహవల్లి తాయారు అమ్మవారి సన్నిధిలో ఆయుధ పూజ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు రాజగోపాల్ అలంకారి, పురోహితులు సీతారామాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు వారణాసి దినేష్ రాజ్, సూరిశెట్టి సూరిబాబు, గరుడ మాధవి, ఆలయ ఉప కార్య నిర్వహణాధికారి రాఘవ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శరన్నవరాత్రం ఆరంభమై రామాయణ పారాయణం జరుగుతుంది. నిన్నటి రోజున ఆశ్వీజ శుద్ధ పంచమి నుంచి ఆరంభించి 5 రోజుల పాటు పాంచాహ్నికం దీక్షతో వీరలక్ష్మి ఆరాధన జరిగింది, ఆరంభమైంది. ప్రతిరోజు 2 పూటల అమ్మవారిని ఆవాహనించి కలశావాహన చేసి వీరలక్ష్మి ఆరాధన జరుగుతుంది. ఇవాటి రోజున మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజ కార్యక్రమాన్ని జరిపించుకున్న విషక్షణ ఆరాధన, పుణ్యాహవచనం, ఆయుధాలకి ఆవాహన, ఉపచారం, షోడశోపచారార్చనం చేసుకుని జరిపించి అమ్మవారి సన్నిధానంలో ఆయుధాల నుంచి ఈ 3 రోజులు ఆయుధాలతో కూడినటువంటి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సీఎం పాలన సాగిస్తున్నారని తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి, పరిపాలనా రాజధాని విశాఖ అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టీకరణ. ఆసరా వైసీపీ సానుభూతి పరులకే దక్కుతుందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు పయనిస్తోందని ధ్వజం. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన వీఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల, ప్రభుత్వ స్థలాలు కబ్జా గురి కాకుండా చూడాలని సూచన. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి, ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని వెల్లడి.
నాటుసారా తరలింపును అడ్డుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆటోను సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేస్తామని తెలిపిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.